చెప్పుకోవడానికి. కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి తెలియదు కదా, అట్లాంటప్పుడు మనం చెప్తేనే వాళ్ళకు తెలుస్తుంది అన్నట్టు మనం పాలు పుట్టగానే మురుపాలు అనేది పడేస్తారు, మంచిగా లేకుండా ఇవి పిల్లలు అన్నట్టు ఆ పాలు పడేస్తారు. కానీ ఆ పాలల్లో ఉన్నంత పోషకాలు మనం పుట్టినప్పటి నుంచి సచ్చేదాకా ఎంత బలమైన ఆహారము అయినా కానీ దాంట్లో దొరకాయి. బ్యానర్ కనిపిస్తలేదు, బ్యానర్లు కనిపిస్తలేదు. మాట్లాడుతుంటే అంత న్యూట్రిషన్స్ ఉంటాయి కాబట్టి ఆ పాలు ఖచ్చితంగా మనకు ఎంత వీలైతే అంత, మేము పుట్టిన గంటలోపు పుట్టిన 2 గంటలలోపు ఎంత వీలైతే అంత. ఇప్పుడు నార్మల్ డెలివరీ అయ్యగానే ఫస్ట్ పాలే పట్టాలి, పాలు ఇవ్వాలి ఖచ్చితంగా. 6 నెలల వరకు ఎంత అంటే పిల్లలు ఉన్నదన్నా ఆ పిల్లలకు పాలు సరిపోతాయి. పాలు సరిపోతలేవు అనేది మన మైండ్ ఉండొద్దు. సరిపోవేమో కొన్ని అంటారు చూడు, తదాస్తు దేవతలు, అట్లా సరిపోవేమో అనుకుంటే అది సరిపోకుండానే అయితాయి అన్నట్టు. కాబట్టి ఇస్తారు కదా అన్నట్టు చెప్పడం. 6 నెలల వరకు ఖచ్చితంగా తల్లిపాలే ఇయ్యాలి. మళ్ళీ పాలు పని చేయొద్దమ్మా. పాలు ఇస్తూ 6 నెలల తర్వాత 2 సంవత్సరాల వరకు పాలు ఇస్తూ వేరే ఆహారం అంటే మన బాలంతం కానీ, అన్నం కానీ, ఉప్పు కానీ, ఏదే కానీ మనకి సరిపడా మోతాదులా తినిపించి ఆ 2 సంవత్సరాల వరకు మనం ఖచ్చితంగా మనం తల్లిపాలు ఇవ్వాలి. ఇప్పుడు నువ్వే ఎవరన్నా వెనకాల ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా చెప్పాలి, డెలివరీ కాగానే పాలు ఇప్పియాలి. పాలు ఇప్పించే బాధ్యత నీదే అని వాళ్ళకి చెప్పిన తర్వాతనే నువ్వు డెలివరీ థియేటర్లో పోవాలి. వాళ్ళు సిస్టర్లు కూడా ఇప్పుడు అంత ఇంపార్టెంట్ తీసుకుంటలేదు, ఇస్తారు కదా తీసేస్తారు కదా. ఖచ్చితంగా నీ వెనకాల ఉన్న వాళ్ళకు చెప్పాలి, ఆ పాలు ఇప్పియాలి. ఆ పాలు ఇచ్చిన పిల్లలకు తర్వాత మనం ఇయ్యని పిల్లలకు, పాలు తాగని పిల్లలకు తేడా ఉంటది. వాళ్ళు చాలా షార్ప్ ఉంటారు, హుషారు ఎక్కువ ఉంటారు ఆ పాలు తాగిన పిల్లలు. కాబట్టి ఖచ్చితంగా పాలు ఇప్పియాలి. 3 పాలు ఖచ్చితంగా 6 నెలల వరకు పాలు ఇవ్వాలి. 2 సంవత్సరాల వరకు పాలిస్తూ అదనపు ఆహారం. అంగన్వాడికి ఇప్పుడు స్కూళ్ళకి పోతే అంగన్వాడికి పోయిండా పోలేదా పిల్లగాడు అని అడుగుతున్నాడు. అంగన్వాడికి పోయిన పిల్లగాడు హుషారు ఉంటాడు, చక్కగా ఇంటికెళ్ళి స్కూల్కి పోయిన పిల్లగానికి మనకి ఏం రావు. ఇంటికాడ మీరు నేర్పిస్తారా? ఏం నేర్పియారు. కాబట్టి ఈడనికి పంపిస్తే అన్ని మీరు ఇడిచిపెట్టి పోండి, వాడే అలవాటు పడతాడు, అన్ని మాట్లాడతాడు, అన్ని చెప్తాడు. మాకు ఒక క్యాలెండర్ వచ్చింది, వానికి ఏమేమి చెప్పాలి, పిల్లలు ఏ సంవత్సరం పిల్లలకు ఏం చెప్పాలి అనేది ఒక క్యాలెండర్ వచ్చింది. ఆ క్యాలెండర్ ప్రకారంగానే టీచర్లు చెప్తారు. కాబట్టి వాడు మంచి అలవాట్లు నేర్చుకుంటాడు, సమాజంలో ఎట్లుంటాడు అనేది నేర్చుకుంటాడు, అందరితో ఎట్లా కలిసి ఉండాలని చెప్తాడు, ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అవన్నీ కూడా నేర్పిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరు అంగన్వాడీ. ఓకే, అందరికీ థ్యాంక్స్.